హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? చూడండి, ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తుంది. నీట్ కానివ్వండి, జై కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఏమంటున్నానంటే 1s2 2s2 2p6 3s2 3p1. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఇచ్చాడు. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ విచ్ ఇస్ జస్ట్ బిలో అన్నాడు. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేస్తాం మనం? ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం అన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 + 2 4 + 6 10 + 2 12 + 1 దట్ ఈస్ 13. ఓకే, మనకు వచ్చేసింది అటామిక్ నెంబర్ ఇస్ 13. సో ఏమంటున్నాడు ఇక్కడ? అటామిక్ నెంబర్ జస్ట్ బిలో ద అబోవ్ ఎలిమెంట్ అన్నాడు. దేని బిలో ఎంత అంటున్నాడు? చూడండి, మనకు తెలిసిందే ఇది, నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇది. సో ఇవి నేర్చుకుంటానని చెప్పా. హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2. దానికి ఏమొస్తుంది? నియాన్. దీని డిఫరెన్స్ ఎంత? 8. సో 10 దట్ ఈస్ నియాన్. దానికి మళ్ళీ డిఫరెన్స్ ఎంత? 8. సో 10 + 8 ఈస్ 18. సో చూడండి, ఫస్ట్ డిఫరెన్స్ 8 తీసుకోవాలి, దాని తర్వాత 18 తీసుకోవాలి. సో 2 నుంచి 10 నుంచి 18. చూడండి, మనకి 13 అటామిక్ నెంబర్. సో 13 నెంబర్ అటామిక్ నెంబర్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. చూడండి, దట్ ఈస్ 17 16 15 14 13. సో 13 ఇక్కడ వస్తుంది. దీని జస్ట్ బిలో అన్నాడు. సో చూడండి, ఇక్కడ మనం ఎంత యాడ్ చేయాలి? 18 యాడ్ చేయాలి. 36 కావాలంటే 18 యాడ్ చేయాలి. సేమ్ ఎలా చూడండి, ఇక్కడ ఏం చేయాలి? 18 యాడ్ చేయాలి. సో 13 + 18 ఎంత? 13 + 18 = 31 ఆన్సర్. ఎంత? 31 ఆన్సర్. సో మన ఆన్సర్ వచ్చేసి డి. సో ఎక్కడైనా మనకి ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ 30 ఇచ్చాడు అనుకుందాం రా. 30 ఇక్కడ ఉంది. 36 ముందర కదా 30 వచ్చేది. సో 30కి మనం ఎంత యాడ్ చేయాలి? 18 యాడ్ చేయాలి. 30 + 18 ఎంత అవుతుంది? 48 అవుతుంది. సో ఇలా మనం ఏంటంటే ఈజీగా చేయొచ్చు. సరే, మన స్టూడెంట్స్కి నాన్ లక్ష్యం స్టూడెంట్, ఓకేనా? మన లక్ష్యం స్టూడెంట్ కాదు, నాన్ లక్ష్యం స్టూడెంట్ని పిలిపిద్దాం. ఆన్సర్ చేస్తాడు లేదు చూద్దాం, ఓకేనా? ఒక కంప్లీట్ న్యూస్ లైట్ ఇద్దాం మనం. ఓకే, సో ఐఎమ్ ఒక స్టూడెంట్ని పిలిచేద్దాం. బాబు, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలవా? హాయ్ సార్. హాయ్ 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 హౌ ఆర్ యూ సార్? సరే, ఇప్పుడు దాకా నువ్వు క్లాస్ విన్నావో నాకు తెలియదు. నువ్వు ఏదో నాన్ లక్ష్యం స్టూడెంట్, సో ఏదో నీకు తెలిసి ఉంటుంది కదా. అసలు క్వశ్చన్ చదువు ఫస్ట్. ఈ ఎలక్ట్రానిక్ కన్వర్షన్ అన్నీ చూడదు ఒకసారి. ఒక్కసారి చూడు సార్. క్వశ్చన్ ఓకే సార్, చూసేసిన సార్. మందంతా కథ వేరుంటుంది సార్. ఇప్పుడు మీరు చెప్పింది విన్నాను సార్. నేనైతే టాపర్ సార్, మీరు చెప్పింది విన్నాను సార్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సార్, ఇప్పుడు 1s2 2s2 2p6 3s2 3p1 ఉంది సార్. అంటే 2 + 2 + 6 + 2 + 1 ఉంది సార్. సార్ చూడు, సరే సార్, ఫాస్ట్ సార్. 10 సార్, 13 సార్, 13 సార్. 13కి రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్ ఉందా? 13 34 సార్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. దీన్ని రివర్స్ చేస్తే ఎంత వస్తుంది సార్? ఆన్సర్ వచ్చేసింది. రైట్ ఆన్సర్ కదా సార్? చూడండి, నేను చెప్తున్నా, ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. 13 వచ్చింది, దీని రివర్స్ ఏముంది? 31 అని చెప్పి. రే గాయస్, చెప్తున్నారా? ఇలా చేస్తే జేఈ కాదు, వెబ్సైట్ కూడా మీరు క్వాలిఫై అవ్వరు సార్. మరి ఎలా సార్? మాకేమన్నా వేరే దారి అంటే చెప్పండి సార్. మన లక్ష్యం స్టూడెంట్స్ కి దీని ఆన్సర్ తెలుస్తుంది, నాన్ లక్ష్యం స్టూడెంట్స్ కి దీని ఆన్సర్ తెలియదు. చెప్తున్నా, ఎలాంటి క్వశ్చన్ వచ్చినాయి కానీ ఈజీ ట్రిక్ మీకు చాలా చెప్పాను నేను. ఏం చెప్పా? 8 8 18 ఇలా యాడ్ చేసుకుంటే అయితే అయిపోతుంది. ఇలా చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఇలా 13 వచ్చేసింది, దాని రివర్స్ 31 వచ్చింది అని చెప్పాడు సార్. ఇప్పుడు మరి నాకు ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి సార్. ఒకటే సొల్యూషన్ చెప్తున్నా, లక్ష్యం జాయిన్ అయిపోయింది ఫస్ట్. ఓకేనా? లక్ష్యం, మరి లక్ష్యం గురించి ఏమన్నా కొద్దిగా చెప్తారా? చెప్తాను సార్. లక్ష్యం బ్యాచ్, ఓకేనా గాయస్? మీ అందరు చెప్తున్నా, లక్ష్యం బ్యాచ్ ఈస్ గోయింగ్ టు రివీల్. ఓకే, మనం లక్ష్యం బ్యాచ్ లాంచ్ చేస్తున్నాం. ఓకేనా? ఇట్ ఈస్ 2.0 అని చెప్తాను. ఇట్ ఈస్ ఫర్ 11th అండ్ ఏపీఎన్టీఎస్ వాళ్ళకి. ఓకేనా? ఏపీఎన్టీఎస్ వాళ్ళకి 11th ఎవరైతే క్లాస్ 10th అయిపోయిందో జేఈ అండ్ వెబ్సైట్ అండ్ ఐపీ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ అరే చెప్తున్నా, లక్ష్యం ఈస్ ద బెస్ట్ బ్యాచ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ కంప్లీట్ కెమిస్ట్రీ. మన టీచర్స్ ఎవరో తెలుసు. అండ్ అలాగే చూడండి, ఇక్కడ కోర్స్ ఫర్ ఏపీఎన్టీఎస్, అలాగే క్రాష్ కోర్స్ కూడా ఇస్తాం. అలాగే మనకి క్లాస్ 11 ఏపీఎన్టీఎస్ వాళ్ళకి ఉంటుంది. ఓకేనా? బెస్ట్ టీచర్స్, బెస్ట్ రిజల్ట్. బెస్ట్ టీచర్స్ అండ్ బెస్ట్ రిజల్ట్. దీని ప్రైస్ మీ అందరూ తెలిసింది. ఎంగైండి మనం చెప్తున్నా మీకు. ఓకే, చూడండి, ఇట్ ఈస్ ఫర్ 2499. ఇదేం పెద్ద కాస్ట్ కాదురా 2499 అనేది. ఇట్ ఈస్ ఇయర్లీ, నాట్ మంత్లీ. ఇయర్లీ రా ఇది. మీరు ఒక్కసారి కాలేజ్ ఫీజు ఇవన్నీ కంపేర్ చేసి చూసుకోండి. 2499 అనేది మీకు. చూడండి, మేము డిపిపి ఇస్తున్నాం, అలాగే లైవ్ లెక్చర్ నోట్స్ ఇస్తున్నాం, అండ్ అలాగే యూట్యూబ్లో కూడా వస్తున్నాం మేము. 2499. ఓకేనా? ఇది వచ్చేసి 2499. ఒకసారి మీ కాలేజ్లో కానీ, సరే కాలేజ్ వద్దురా, మనం 10th క్లాస్ తీసుకుందాం. 10th క్లాస్లో మీ బుక్స్ ప్రైస్ ఒకసారి చూసుకోండి, ఎంత ఉందని చెప్పండి. ఇక్కడ మనం బుక్స్ ఇస్తున్నాం, పెడగాజీ ఇస్తున్నాం, ఈ బుక్స్ ఇస్తున్నాం. ఇది డైరెక్ట్ హోమ్ డెలివరీ,
ఫ్రీ హోమ్ డెలివరీ, మళ్ళీ డెలివరీ చార్జెస్ ఏం లేవు. చూడండి 4399లో మనకి ఇక్కడ పెయిడ్ బ్యాచ్ వచ్చేసింది, సేమ్ అలాగే బుక్స్ వచ్చేసినాయి. అరే నిజంగా చెప్తే మంచి ఆఫర్ రా, ఎందుకంటే చూడండి బెస్ట్ టీచర్స్ ఉన్నారు మనకి, మ్యాథ్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి. అండ్ మీరు చూసారు కదా నిన్న ఒక కొత్త టీచర్ని కూడా లాంచ్ చేసాం మనం, ఒక బెస్ట్ టీచర్ని ఫిజిక్స్ 3 టీచర్స్ రా బాబు, టీచర్స్ అని నేను లెక్చరర్స్ అని చెప్తాను. సేమ్ అలా చూడండి మనం 2.0 అనుకోండి, ఓకే లక్ష్యం 2.0 మే 18కి రిలీజ్ అవుతుంది, మే 18కి రాబోతుంది బ్యాచ్. ఓకే అగైన్ చెప్తున్నా మీకు నేను, బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మీకు వస్తుంది, బెస్ట్ క్వాలిటీ కంటెంట్. సార్ అయితే నేను ఖచ్చితంగా జాయిన్ అయిపోతున్నా ఇప్పుడే, ఈ ప్రైస్ తో ఇప్పుడే జాయిన్ అయిపోండి, పక్కా వస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నా, జాయిన్ అయిపోండి, ఇచ్చి పడేద్దాం మనం. లక్ష్యం స్టూడెంట్. అండ్ గాయస్ మన లక్ష్యం స్టూడెంట్ కి ఈ క్వశ్చన్ చెప్పాలి కదా, ఓకేనా? మనం చూడండి మనం ఏంటంటే ఇలా హీలియం అటామిక్ నెంబర్ ఏమంటాం 2. సో మనం ఏం చేయాలంటే ఇలా యూస్ చేసుకోవాలి, 2 + 8 10 నియాన్ ఇది, తర్వాత 8 ఆర్కా తీసుకుంటాం. సో 8 + 8 ఇలా డిఫరెంట్ తీసుకుంటూ వెళ్ళాలి. అండ్ 13 వచ్చేసి మనకి ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చేసింది. సో 13 + 18 తీసుకోవాలి, దట్ ఈస్ 31 వస్తుంది. సో అలాగే మనకి ఏంటంటే అటామిక్ నెంబర్ చూసుకొని వెళ్ళాలి, ఓకేనా? ఇలా చేస్తేనే ఆన్సర్స్ వస్తాయి. అదర్వైజ్ 13 వచ్చింది 31 రాస్తే రేపు ఆప్షన్ ఉండదు అనమాట అది, ఓకేనా? ఓకే గాయస్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ లక్ష్యంకి జై బోలో.